హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. 30 రోజుల ఇంగ్లీష్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇన్ తెలుగు ఇన్ ఏ సింపుల్ వే. 30 రోజుల ఇంగ్లీష్ కోర్స్ని ఇప్పటి వరకు మనము 15 రోజులు కోర్సు నేర్చుకున్నాము. ఇది 16వ రోజు. ఈ 16వ రోజును కూడా ఒక సింపుల్ టాపిక్, అలాగే యూజ్ఫుల్ టాపిక్, నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే టాపిక్ని ఈరోజు మనము క్లుప్తంగా నేర్చుకుందాం. అలాగే కొన్ని సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us see. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐ వాజ్ అబౌట్ టు ప్లస్ వెర్బ్. ఐ వాజ్ అబౌట్ టు అనేది ఎప్పుడు వాడతాము, అలాగే దీనికి సంబంధించిన సెంటెన్సెస్ కూడా చూద్దాం. ఫస్ట్ ఐ వాజ్ అబౌట్ టు అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, సో వెన్ స్టేటింగ్ ఐ వాజ్ అబౌట్ టు అంటే ఐ వాజ్ అబౌట్ టు అని ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ చేస్తే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఇన్ఫార్మింగ్ సమ్వన్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, అంటే నువ్వు ఏదో చేయబోయావు అని ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నావు. బట్ అనదర్ ఈవెంట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ డూయింగ్ ఇట్. నువ్వు ఏదో ఒక పని చేయబోయావు, కానీ ఇంకొక పని దానిని అడ్డుకుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ఐ ఆమ్ అబౌట్ టు. అంటే ఐ వాజ్ అబౌట్ టు అనేది ఐ ఆమ్ అబౌట్ టు అనేది కొంచెం సిమిలర్గా ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే యూ విల్ నాట్ డూ ఇట్ ఎనీ లాంగర్. ఐ వాజ్ అబౌట్ టు అని వాడినప్పుడు ఆ పని ఇంకా మరలా చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది పాస్ట్లో జరిగిపోయిందనమాట. సిన్స్ యూ విల్ నాట్ డూ ఇట్ ఎనీ లాంగర్, ఇట్ బికమ్స్ ఎ పాస్ట్ ఈవెంట్. దట్ ఈస్ వై వీ యూస్ వాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ యామ్. వాజ్ వాడాం కాబట్టి ఇంకా ఆ ఈవెంట్ అనేది చేయడానికి ఆస్కారం లేదు. ఓకే, లెట్ us see some ఎగ్జాంపుల్స్. అలాగే సబ్జెక్ట్స్తో కూడా దీన్ని ఎలాగా ఉంటుందో కూడా చూద్దాం. ఐ వాజ్ అబౌట్ టు ప్లస్ వర్బ్, యూ వర్ అబౌట్ టు ప్లస్ వర్బ్. యూ వచ్చినప్పుడు వర్ వస్తుంది కదా, యూ వర్ అబౌట్ టు. అలాగే వీ వస్తే వీ వర్ అబౌట్ టు ప్లస్ వర్బ్. హీ వాజ్ అబౌట్ టు ప్లస్ వర్బ్. షీ వాజ్ అబౌట్ టు ప్లస్ వర్బ్. దే వర్ అబౌట్ టు ప్లస్ వర్బ్. ఇట్ వాజ్ అబౌట్ టు ప్లస్ వర్బ్. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఇది వాజ్ అబౌట్ అనేది ఎలా వాడాలి అని చూసాం. ఇక్కడ సింగులర్స్ వచ్చినప్పుడు వాజ్, ప్లోరల్స్ వచ్చినప్పుడు వర్ అనేది వాడుతూ ఉన్నాం. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ కన్వర్జేషన్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్. సో ఈ వాజ్ అబౌట్ యూ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కన్వర్జేషన్ అయితే ఇక్కడ ఉంది, దాన్ని చూద్దాం. ఏ అండ్ బి బోత్ ఆర్ డిస్కసింగ్. హాయ్ మైక్, ఐ నీడ్ టు ఆస్క్ యూ ఎ ఫేవర్. హాయ్ మైక్, నేను నిన్న ఒక ఫేవర్ నాకు చేయమనేసి అడుగుతూ ఉన్నాను. ఐ నీడ్ ఆస్క్ యూ ఎ ఫేవర్. బి, హే బాబ్, వాట్ డు యూ నీడ్. బాబ్, నీకేం అవసరం. ఏ, కెన్ యూ డ్రైవ్ మీ టు ద కన్వీనియన్స్ స్టోర్. మై కార్ ఈస్ ఇన్ ద షాప్ అండ్ we really need to get milk. Can you drive me to the convenient store? కన్వీనియంట్ స్టోర్కి నన్ను తీసుకువెళ్ళగలవా. మై కార్ ఈజ్ ఇన్ ద షాప్, నా కారు షాప్లో ఉండిపోయింది. అలాగే వీఆర్ రియల్లీ నీడ్ టు గెట్ మిల్క్, మాకు ఇక్కడ మిల్క్ చాలా అవసరం, అర్జెంటుగా నేను మిల్క్ తీసుకోవాలి, దయచేసి నన్ను స్టోర్కి తీసుకెళ్ళవా అని అడుగుతాను. నెక్స్ట్ బి ఏమన్నాడు, షూర్ ఐ క్యాన్ డూ దట్. షూర్, తప్పకుండా నేను తీసుకెళ్ళగలను అన్నాడు. నెక్స్ట్ ఏ, వర్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. వర్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్ అంటే నువ్వు ఏదైనా పని మధ్యలో ఉన్నావా. ఐ డోంట్ వాంట్ టు బోదర్ యూ. ఒకవేళ నువ్వు ఏదైనా పని మధ్యలో ఉంటే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.
నెక్స్ట్ బి, ఐ వాజ్ అబౌట్ టు వాచ్ ఏ మూవీ. అంటే నేను మూవీ చూడబోయాను, బట్ దట్ క్యాన్ వెయిట్, తర్వాత అయినా దాన్ని చూడొచ్చు అని. సో ఇన్ దిస్ కేస్ హీ కెనాట్ సే I am about to watch a movie because he will not be watching it because he has to drive his friend. సో ఇక్కడ అతను మూవీ చూడబోయాడు కానీ చూడలేదు, ఇంకా చూడడు కూడా, ఎందుకంటే తను తన ఫ్రెండ్ని తీసుకువెళ్ళాల్సి ఉంది. సో యూ యూజ్ ఐ వాజ్ అబౌట్ టు when you will not be doing something immediately because of some other event. అంటే వేరే ఒక పని చేయాలి కాబట్టి ఇంతకుముందు చేయబోయిన పని చేయకుండా ఆపివేయడం. సో అలాంటి సమయంలో మనం ఐ వాజ్ అబౌట్ టు అని చెప్పాలి. లెట్ us see some example sentences. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము ఐ వాజ్ అబౌట్ టు తోటి. నేను బయటకు వెళ్ళబోయాను. I was about to go out. I was about to go out. నేను డిన్నర్కి వెళ్ళబోయాను. I was about to go to dinner. I was about to go to dinner. నేను పడుకోవడానికి వెళ్ళబోయాను. I was about to go to bed. I was about to go to bed. నేను పనికి వెళ్ళబోయాను. నేను పనికి వెళ్ళబోయాను. ఐ వాజ్ అబౌట్ టు గో టు వర్క్. ఐ వాజ్ అబౌట్ టు గో టు వర్క్. నేను అదే చెప్పబోయాను. నేను అదే చెప్పబోయాను. ఐ వాజ్ అబౌట్ టు సే ద సేమ్ థింగ్. ఐ వాజ్ అబౌట్ టు సే ద సేమ్ థింగ్. నేను నీకు కాల్ చేయబోయాను. I was about to call you. I was about to call you. నేను నీకు మెయిల్ పంపబోయాను. నేను నీకు మెయిల్ పంపబోయాను. I was about to send you an email. I was about to send you an email. నేను నీకు మెయిల్ లేదా ఈమెయిల్ పంపబోయాను. నేను నా గడ్డి కోయబోతున్నాను లేదా కోయబోయాను. ఐ వాజ్ అబౌట్ టు మావ్ మై గ్రాస్. ఐ వాజ్ అబౌట్ టు మావ్ మై గ్రాస్. నేను నా గడ్డిని కోయబోయాను. నేను మనకు కొన్ని డ్రింక్స్ ఆర్డర్ చేయబోయాను. ఐ వాజ్ అబౌట్ టు ఆర్డర్ అస్ సమ్ డ్రింక్స్. ఐ వాజ్ అబౌట్ టు ఆర్డర్ అస్ సమ్ డ్రింక్స్. కొన్ని డ్రింక్స్ అంటే పానీయాలు ఆర్డర్ చేయబోయాను. నేను టీవీ చూడబోయాను. నేను టీవీ చూడబోయాను. ఐ వాజ్ అబౌట్ టు వాచ్ టెలివిజన్. ఐ వాజ్ అబౌట్ టు వాచ్ టెలివిజన్. ఐ వాజ్ అబౌట్ టు గో అవుట్. ఐ వాజ్ అబౌట్ టు గో టు డిన్నర్. ఐ వాజ్ అబౌట్ టు గో టు బెడ్. I was about to go to work. I was about to say the same thing. I was about to call you. I was about to send you an email. I was about to mow my grass. I was about to order us some drinks. I was about to watch the television. So like this, ఇదే విధంగా మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ని ఐ వాజ్ అబౌట్ టు అని ఉపయోగిస్తూ ఎక్స్ట్రా సెంటెన్సెస్ని యాడ్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోపై మీ యొక్క కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.